చేస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగం. వ్యవసాయం అంటే మమకారం. చిన్నతనం నుంచే తండ్రితో కలిసి పొలం పనుల్లో పాలు పంచుకునేవాడు. విదేశాల్లో గొప్ప చదువులు అభ్యసించిన సాఫ్ట్వేర్ కొలువు ద్వారా లక్షలు సంపాదిస్తున్నా ఇంకా ఏదో లోటు ఆ యువకుడిని వెన్నాడేది. కరోనా సమయం నుంచే అటు ఉద్యోగ పనులు ఇటు వ్యవసాయ పనులు నిర్వహించుకుంటూ సాఫ్ట్వేర్ ఒత్తిడి నుంచి బయటపడుతున్నానంటున్నాడు ఆ యువ రైతు. 4 సంవత్సరాల ఆయిల్ పామ్ తోట నుంచి ఎకరాకు 85 టన్నుల దిగుబడి తీయటంతో తమ 4 ఎకరాల నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం రావడం తనని మరింత ఉత్సాహపరిచిందంటూ కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకొచ్చే రైతులని ఉత్తేజపరుస్తున్న ఖమ్మం అర్బన్ మండలం బాలాపేట గ్రామ రైతు కుర్రా మహేష్ వ్యవసాయ ప్రస్థానం గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం. బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను మాస్టర్స్ లండన్లో చేసి తర్వాత ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. కరోనా తర్వాత ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్నాను కాబట్టి నేను నా ల్యాప్టాప్ తీసుకొని అప్పుడప్పుడు తోటలోకి రావటం, మా నాన్నతో పాటు తిరగటం అట్లా చేసుకుంటూ 2021-22 టైంలో పామాలు వేయాలని డిసైడ్ అయ్యాం. మా క్లస్టర్ గోద్రేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు మొక్కలు నర్సరీకి మమ్మల్ని తీసుకెళ్లి మంచి మొక్కలు, ఇది కోస్టారికా మేము వేసింది, ఆ ఫ్రూట్ సైజ్ కూడా మంచిగా వస్తుందని మాకు వేరే రైతుల దగ్గర చూపించారు. వాళ్ళు మొక్క సెలక్షన్కి మమ్మల్ని తీసుకెళ్లారు. మేము సెలెక్ట్ చేసుకొని ఎట్లా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మాకు, మొక్క జస్ట్ 20-30 తీసుకొని వాళ్ళు మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టు మనదే. అది మొక్కలు తెచ్చుకున్నాము. మొక్కలు వేసే లేబర్ని కూడా వాళ్ళే, కంపెనీ వాళ్ళే మాకు సెలెక్ట్ చేసి పంపించారు. అప్పుడు డైమండ్ షేప్ ఏమని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఏ లైన్ చూసుకున్నా స్ట్రైట్ లైన్లా ఉంటుంది. మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు డ్రిప్ సిస్టమ్ కూడా ఇచ్చింది. 90% సబ్సిడీ. ఒక జస్ట్ జిఎస్టీ 10% 10,000 రూపీస్ పే చేసాం మేము. 4 years మొక్కకి 250 లీటర్లు సరిపోతుంది. దానికంటే ఎక్కువ పెట్టినా తీసుకోదు. అండ్ ఆ నీళ్లు కూడా మొదట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈ మట్ట ఎండింగ్లో ఉందో ఎరువులైనా కానీ నీళ్ళైనా ఇక్కడ ధరిస్తే సరిపోదు. ఎందుకంటే పిల్లవేర్లు ఇక్కడే ఉంటాయి. మెయిన్ పెద్ద ఎరువు మొదట్లో ఉంటుంది కానీ అది ఇచ్చినా నేను తీసుకోదు. అది ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పామాయిల్ వల్ల మనకి స్ప్రేయింగ్ ఏం లేదు. ఎందుకంటే ఇదంతా గ్రౌండ్ లెవెల్ ఫెర్టిలైజర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా యూరియా, సూపర్ పొటాష్, బోరాన్, మెగ్నీషియం, అది కూడా ఒక 3 monthsకి ఒకసారే సజెషన్ చేస్తున్నారు. ప్రతి మొక్కకి అన్నీ కలిపి కూడా కేజీన్నర అంతకంటే ఎక్కువ పడట్లేదు ఇప్పటివరకు అయితే. ఎందుకంటే వాటితో పాటు మేము గేదెల ఎరువు అవి కూడా ఎవ్రీ ఇయర్ మొక్కలకి వేస్తూ ఉన్నాం. దానివల్ల మనకి ఏంటంటే గ్రౌండ్ యొక్క ఎనర్జీ, దాని యొక్క న్యూట్రిషన్స్ పెరుగుతున్నాయి. మనం వేసే ఫెర్టిలైజర్స్ కూడా తగ్గిస్తున్నాం కొద్దిగా. దానివల్ల మనకి కూడా ఖర్చు తగ్గుతుంది. రీసెంట్గా జీవామృతం తయారు చేశాను. ఒక 2 డ్రమ్ములు తయారు చేసి కొన్ని సెలెక్టెడ్ ప్లాంట్స్కి సెలెక్ట్ చేసుకొని చెట్టుకు 1 లీటర్ లెక్క ఇచ్చాను. దానివల్ల అయితే నాకు చాలా యూజ్ అనిపించింది. అంటే గెలలు కొద్దిగా ఫాస్ట్గా అనిపించింది, వెయిట్ కూడా పెరిగింది, కొద్దిగా సైజు పెరగటం, ఫ్రూట్ క్వాలిటీ కూడా కొద్దిగా మంచిగా అనిపించింది. కలుపు ఒకటి బాగా ఇబ్బంది అవుతుందని దానివల్ల కొద్దిగా మెషనరీస్ కూడా కొద్దిగా అందుబాటులో తీసుకొచ్చి సబ్సిడీలో ఇస్తే ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా చాలామంది రైతులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా ఊరు బాలాపేట గ్రామంలోనే ఆల్మోస్ట్ అందరు రైతులు దగ్గర 300 ఎకరాల పైన అయింది ఇప్పుడు పామాయిల్. మేము వేసి 4 years 4 monthsకి ఇప్పటికి 2.5 years నుండి కటింగ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 4 acres 30 గుంటాలో 38 tons తీసాం. అంటే ఫర్ ఎకర్ ఆల్మోస్ట్ 8 tons వరకు తీయడం జరిగింది. మేము యావరేజ్కి 20,000 ఉంది అనుకోండి. ఆదాయం అరౌండ్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మీకు 7 లక్షలు వచ్చింది మాకు. అంటే నేను స్టేట్మెంట్ తీసుకొని చూశాను, ఎందుకంటే నాకే డౌట్ వచ్చి నేను అంత తీసానా అని. గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు, ఆండ్రాయిడ్ యాప్. దాంట్లో మనకి ఎప్పటికప్పుడు మనం ఈరోజు ఇప్పుడు బంచెస్ కట్ చేసి కాటా దగ్గర తీసుకెళ్ళి వెయిట్ మన కార్డు ఇచ్చారు, ఫార్మర్ కార్డు. ఆ కార్డు చూపించి వాళ్ళు స్కాన్ చేసుకుంటున్నారు. వితిన్ 2 daysలో మనకి డబ్బులు పడుతుంటాయి. అట్ ద సేమ్ టైం బ్యాక్ స్టేట్మెంట్ లాగానే వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ జనరేట్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. మన పామాయిల్ రోజు నేను మార్నింగ్ వస్తాను, వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్లు చూసుకుంటాం, తోట అంతా తిరుగుతాను నేను. ప్రతి లైన్ తిరిగి ఎక్కడ ఏముంది ఇష్యూస్ చూసుకుంటాం. దానికి తగ్గట్టు నాకు తెలిస్తే నేను లేకపోతే మా నాన్న అడుగుతా. మాకు తెలియకపోతే ఇంకా నెక్స్ట్ సూపర్వైజర్లని, వాళ్ళకి తెలియకపోతే కంపెనీ వాళ్ళని, వాళ్ళకి తెలియకపోతే సైంటిస్టులని వాళ్ళని అడుగుతాము. వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు చూస్తే మీరు ప్రతి మట్టకి ఒక్కొక్క గెల స్టార్ట్ అయింది. చాలా సాటిస్ఫై అవుతున్నాను నేను. లాస్ట్ ఇయర్ 8 tons వచ్చింది కదా, ఇయర్ నేను మోర్ దాన్ 10 తీయాలని నాకు ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. అట్లనే సైజు కూడా చూస్తే మీరు మా ఆల్మోస్ట్ 10 to 15 kgs దాటిపోయింది మాది. ఇప్పుడు ఒక గెల లిఫ్ట్ చేయాలంటే నాకే కొద్దిగా బరువు అనిపిస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్ జాబ్లో చేసిన రాదు నాకు, ఎందుకంటే అక్కడ అప్రిషియేషన్స్ వస్తాయి. బట్ ఇది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది మనం చేస్తూ మన ఫీల్డ్లో మనం చేసుకుంటూ మన ద్వారా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. రీసెంట్గా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను నేను. అది చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే అక్కడ పని చేసే వాళ్ళు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాతో పాటు తిరుగుకుంటారు. లాస్ట్లో వచ్చిన క్రూడ్ ఆయిల్ నుండి వాళ్ళు ఆయిల్ తీశారు. అంటే ఇది సార్ ఇదంతా ఫుడ్కి వెళ్ళట్లేదు, ఫుడ్కి వెళ్ళేది 1% అయితే కాస్మెటిక్స్, కెమికల్స్, మెడిసిన్స్ వాటిలోకి ఎక్కువ వెళ్తుంది సార్ ఇది పామాయిల్. వేయాలనుకున్న రైతులు కూడా ఒక బాగా ఆలోచనలో పడ్డారు. ఏంటంటే అందరు రైతులు వేస్తున్నారు, మనకి రేటు ఉంటుందా అని. మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే
చాలా ఇంపోర్ట్ జరుగుతుంది ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా వేరే కంట్రీస్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అటువంటి చాలా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది. రాబోయే రోజుల్లో ఆ ఇంపోర్ట్ తగ్గించి ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే రైతులకు కూడా కొద్దిగా రేటు పెరుగుతుంది. అట్లనే ఇప్పుడు ఈ మంత్ 23,000 దాటిపోయింది రేటు. 4 acres 5 acres ఉన్న వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మీకు కొద్దిగా ఇన్కమ్ కనపడుతుంది. 1 acre 2 acres అంటే మీకు కొద్దిగా మేబీ తక్కువ ఇన్కమ్ కనపడవచ్చు, బట్ పని తగ్గుతుంది, మీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు చేసే కమర్షియల్ క్రాప్స్ కంటే కూడా. ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్ ఫెర్టిలైజర్ తప్పితే మీకు స్ప్రేయింగ్ ఏం లేదు, దీనికి కోతుల వల్ల బెడదలేదు, ఏదో వేరే వైల్డ్ యానిమల్స్ వచ్చి మీకు పాడు చేస్తే భయం లేదు. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి అయ్యి ముట్టుకోవు. వేసుకోవాల్సి ఇంకా ఆ ఆలోచనలో ఉన్న రైతులు ఏంటంటే మెయిన్ వాటర్ చూసుకోండి, గ్రౌండ్ వాటర్. అది బోర్వెల్ అయినా వెల్ అయినా కానీ గ్రౌండ్ వాటర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ ప్లాంట్కి 250 లీటర్లు మినిమం 4 years ప్లాంట్కి 250 లీటర్లు నీళ్ళు ఇవ్వకపోతే ఎక్కువ మొగ్గల్లో వచ్చి మనకి నష్టం జరుగుతుంది. వేసే ముందు వాటర్ ఫెసిలిటీ ఒకటి మెయిన్ చూసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు వర్క్తో పాటు ఫార్మింగ్ అంటే క్లోజ్ టు నేచర్ ఉన్నాను నేను. నాకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా. అంటే నేను కటింగ్ అప్పుడు నేను కూడా చేస్తుంటా కటింగ్. అంటే కొన్ని గెలలు ఉంటే మాత్రం నేను కటింగ్ చేస్తాను, దానివల్ల నాకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో మనం కూర్చొని లేవం అసలు. ఇక్కడ వస్తే కనీసం బేసిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ ఫిట్నెస్ మంచిగా అవుతుంది, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ అంటే అందరికి తెలిసింది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. సాఫ్ట్వేర్ లాగా కాదు అది. బ్యాకప్గా మీకు ఎకరం ఉండని, అరెకరం ఉండని, 10 ఎకరాలు ఉండని ఒకసారి ఫీల్డ్లోకి రాండి. వచ్చిన తర్వాత తిరగండి, మీకు ఏం తెలవాల్సిన అవసరం లేదు, తిరిగితే ఆటోమేటిక్గా ఆ నేచరే లాగేసుకుంటుంది మనని. జాబ్ చేయండి, చేస్తూనే నేచర్తో కూడా ఉండండి. ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం మనం. స్ట్రాంగ్ అయినా అంటే 10 మందికి లైఫ్ ఇవ్వగలం. ఓన్లీ ఐటీలోనే కాదు, ఇక్కడ నేను ఇక్కడ చేస్తున్నానంటే నాకు ఒక 10 మంది నా కింద బతుకుతున్నారు. నేను లైఫ్ ఇస్తున్నానని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాళ్ళకి కుదిరితే ఎంతున్నా అరెకరం ఉన్న కూరగాయలు వేయండి, ఫ్రెష్ వెజిటబుల్స్ వేయండి, ఆర్గానిక్గా చేయండి. దానివల్ల మీకు సంతోషం, మీరు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందరూ హెల్తీగా ఉంటుంది. పాజిటివ్గా తీసుకోండి ఏదైనా కానీ, అది పంట వచ్చినా రాకపోయినా. పంట వస్తే హ్యాపీ, రాలేదనుకోండి దాని నుండి మనం ఏం నేర్చుకోండి, తెలుసుకోండి, పెద్దలను అడగండి. I encourage each and every farmer to adopt palm oil and get good benefits out of it.